India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. తెలుగు ప్రజలకి ఎప్పటికీ గుర్తుండే పేరు వంగవీటి మోహన రంగ. 1988 డిసెంబర్ 26న ఆయన కాలం చేశారు. ఆ రోజు జరిగిన ఘటన చాలా తక్కువ మంది తెలుసు. అసల వర్ధంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా అసలు ఆ రోజు ఏం జరిగింది 1988 డిసెంబర్ 26 ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రస్తుతం వంగవీటి మోహన్ రంగ బావమరిది చెన్నుపాటి శ్రీను మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈ 35వ సంవత్సరం ఇది వర్ధంతి. 35 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరును మర్చిపోలేకపోతున్నారు తెలుగు ప్రజలు. ఆయన ఇంకా గుండెల్లో పెట్టుకుంటున్నారు. అనేక ప్రాంతాలు ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. కానీ అసలు ఆ రోజు ఏం జరిగింది సార్? 1988 డిసెంబర్ 26న అసలు వాస్తవంగా ఏం జరిగింది? ఆ రోజుకి వంగవీటి మోహన్ రంగారావు గారు అనే ఒక వ్యక్తిగా కాకుండా ఒక బలీయమైన శక్తిగా తయారయ్యారు రాష్ట్రంలో. అది గిట్టని కొంతమంది అప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గం, వీళ్ళందరూ కలిసి ఆయన ఎదుగుదలని ఓర్చుకోలేక ఆయన హత్యకు కుట్ర పన్నడం, రెండు వర్గాలు కలిసి ఆయన్ని దారుణంగా నిరాహార దీక్షలో ఉన్న వ్యక్తిని తెల్లవారుజామున 3:30-4 గంటల ప్రాంతంలో కొంతమంది ప్రభుత్వ అధికారులు అంటే పోలీసు ఎస్కార్ట్ తోటి వచ్చి ఆయన్ని హత్య చేయడం జరిగింది. సార్ అంటే అసలు ముందు రోజు దీక్ష సందర్భంగా అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి? ఒక రెక్కీ నిర్వహించే ఆ రోజు పక్క ప్లాన్ హత్య జరిగింది అనేది అందరూ చెప్తున్న మాట. అసలు ఏం జరిగింది ముందు రోజు? అప్పటికి 2 రోజుల నుంచి రెక్కీ జరుగుతూ ఉంది. అది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే అక్కడ ఏపీఎస్పీ పోలీస్ని ప్రొటెక్షన్గా పెట్టారు. ఆ రోజు రాత్రి తెల్లారుజామున 4ంటికి ఈ అసాసినేషన్ జరుగుతుందనగా రాత్రి 10 గంటలకి నక్సలైట్లు దాడి చేసి వెపన్స్ తీసుకెళ్తారని చెప్పని ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి నియర్ బై పోలీస్ స్టేషన్లో వెపన్స్ అన్నీ సరెండర్ చేసి కొత్త చేతులతో కాపలా గాయమని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ దగ్గరలోనే పోలీస్ స్టేషన్ ఉంది. ఒక 100 అడుగుల దూరంలోనే సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగుండా ఆ పోలీస్ స్టేషన్లో వెపన్స్ డిపాజిట్ చేసి ఏ ఆయుధం లేకుండా కాపలా నుంచోబెట్టారు పోలీసుల్ని. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన హత్యకి కుట్ర పన్నారని చెప్పండి. ఆ రోజున తెల్లారుజామున 4ంటికి అదే పోలీసులు ఈ అసాసిన్ టీంని లీడ్ చేసి ఆయన దీక్ష కూర్చున్న ప్రదేశానికి తీసుకొచ్చి ఆయన అసాసినేషన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని సేఫ్గా తీసుకెళ్ళారు. సరే, అంటే హత్యకి ముందే వంగవీటి మోహన్ రంగ గారికి విషయం తెలుసు, తన మీద హత్యాయత్నం జరగబోతుందని ముందే తెలుసు. అయినా కానీ ఆయన అక్కడే ఉన్నారు, సమాచారం తెలిసినా కానీ ఉన్నారనేది కొంతమంది చెప్తున్నమాట. అసలు వాస్తవంగా ఆయనకి ముందే సమాచారం ఉందా? ఖచ్చితంగా ఉందండి. నాకే స్వయంగా చెప్పారు. అంటే నేను అడిగాను ఆయన్ని, ఇట్లా బయట విపరీతంగా వదంతులు వస్తున్నాయి, మీరు ఓపెన్గా అలా రోడ్డు మీద కూర్చున్నారు అని అంటే ఆయన చెప్పాడు. 2 కారణాలు. ఒకటి, నేను బయట తిరుగుతుంటే నా చుట్టూతో 100-200 మంది కాపలా ఉంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత జరిగేది ఖాయం. నాతో పాటు వాళ్ళందరూ ఇబ్బంది పడే కంటే నేను ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చుంటే దాడి చెయ్యరు అనే ఒక ధైర్యం, ఒకవేళ దాడి చేస్తే నా ఒక్కడితోటే ఆ సమస్య పోతుంది అని చెప్పి స్వయంగా ఆయనే చెప్పాడు. సరే, అంటే మీతో ఆయన బాండింగ్ ఎలా ఉండేది? అన్ని విషయాలు షేర్ చేసుకునే వాళ్ళ? ఆ రోజు మీతో ఈ మాటలు అన్నారు కదా, ఇంకా ఏమన్నా దీని గురించి అంటే ఈ హత్య ప్లాన్ జరుగుతుందనే విషయాలు ఇంకేమైనా పంచుకున్నారు మీతో? లేదు, అవన్నీ ఏం పంచుకోలేదు. బట్ ఆయనకు ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక టీం అందరినీ అడిగి ఆ బెస్ట్ అవుట్కమ్ని కన్సిడరేషన్లో తీసుకుని నిర్ణయం తీసుకునేవాడు ఆయన. ఎప్పుడూ కూడా ఆయన పందా అదే, 10 మంది కూర్చోబెట్టి ఇదిగో ఈ సమస్య ఇలా ఉంది, దీని మీద మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి సమిష్టి నిర్ణయమే చేసేవాడు ఆయన. కాకపోతే ఈ విషయం గురించి అయితే పెద్దగా ఎక్కువ ఏం పంచుకోలేదు. నేను అడిగితే చెప్పాడు ఆయన సమాధానం, ఆయన ఏం షేర్ చేసుకోలేదు.
సరే హత్య సరిగ్గా ఏ టైంలో జరిగింది ఆ రోజు 26 డిసెంబర్ 26 1948లో? తెల్లవారుజామున 3:30-4 మధ్యలో జరిగింది. ఓకే. ఇప్పుడు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది సార్? హత్య జరిగిన పరిణామం గాని, తర్వాత రాష్ట్రంలో జరిగిన వాతావరణ పరిస్థితులు గాని, బీబీసీ లాంటి ఒక సంస్థ వచ్చి ఇది కవరేజ్ చేయడం ఇవన్నీ అది ఎవరు ఊహించిన పరిణామం అండి. ఆయన చనిపోయిన తర్వాత ఉవ్వెత్తున ఆయన అభిమానులు ప్రజల నుంచి రియాక్షన్ రావటం, ఆ రియాక్షన్ని కొంతమంది అవకాశవాదులు అడ్వాంటేజ్గా తీసుకొని ఈ అవకాశాన్ని ఇళ్ల మీద దాడి చేయటం, షాపుల మీద పడి లూటీ చేయటం, ఇలాంటి దుర్మార్గపు కార్యక్రమాలన్నీ చేశారు. దాని వెనక కూడా ప్రభుత్వం ఉందని చాలా బలంగా నమ్ముతాను నేను. ఎందుకంటే అది చేస్తే రంగా గారి హత్య మరుగున పడిపోద్ది అనుకున్నారు. సరే ఇక్కడ అంటే వర్ధంతి సందర్భంగా అన్ని చోట్ల రంగా గారి విగ్రహాన్ని నివాళులు పొలమాలేసి నివాళులు అర్పిస్తున్నారు. కానీ ఆయన ఆశయాలని లేకపోతే ఆ సామాజిక వర్గం ఎవరి కోసం అయితే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఆయన నిలబడ్డారో వాళ్ళకి ఇప్పుడుకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? న్యాయం జరుగుతుందా అంటే చెప్పలేను, కానీ బట్ మీరు అన్నట్టు అన్ని వర్గాలు, అన్ని మతాలు, కులాలలో కూడా ఆయన అభిమానులు ఉన్నారు కాబట్టి ప్రతి చోట రంగా గారిని అభిమానించే వాళ్ళు వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారనే నమ్మకం అయితే ఉంది. సరే ఇప్పుడు అంటే 35 సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఇప్పటికీ ఆయన పేరు గుర్తుపెట్టుకోవడం, ఆయన విగ్రహాలను ఇంకా ఈ తరం వాళ్ళు కూడా ఏర్పాటు చేయడాన్ని ఎలా చూస్తారు? 3 తరాలు దాటి 4వ తరం ఇది. ఇప్పటికీ 30 ఏళ్ళ వయసులో వాళ్ళు, కనీసం ఆయన ముఖం ఎలా ఉంటుందో కూడా తెలియని వాళ్ళు కూడా ఆయన దీన్ని ఇన్స్పైర్ అయ్యి చేస్తూనే ఉంటారు. ఆయన వర్ధంతులు, జయంతి కార్యక్రమాలు చేస్తుంటారు. మొన్న ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్ నుంచి ఒక 25-26 ఏళ్ళ వయసు కుర్రోళ్ళు 2-3 కార్లు వేసుకుని వచ్చారు. అసలు మీకు మీ వయసు ఎంత, మీరు ఎప్పుడు చూడలేదు, మీరు ఇక్కడ దాకా వచ్చారు రాధాతోటి ఫోటోలు దిగటానికని అంటే వాళ్ళు చెప్తున్నారు, మా పేరెంట్స్ చెప్తారండి మాకు ఆయన గొప్పతనం గురించి, అందుకని మేము ఇన్స్పైర్ అయ్యి ఒక్కసారి అన్న ఆ రంగా గారి అబ్బాయితో ఒక్క ఫోటో దిగితే చాలు అనే ఒక బలమైన కోరిక మాకు, అందుకని అందరం కలిసి వచ్చాము అని చెప్పి నన్ను నా దగ్గరికే వస్తే నేనే తీసుకెళ్ళా. వాళ్ళందరూ చక్కగా అందరూ ఒక 2 గంటలు 3 గంటలు ఆయనతో స్పెండ్ చేసి ఫోటోలు అయ్యి, అంటే పెద్ద తరం వాళ్ళు క్యారీ చేస్తున్నారు ఆయన. నేను అనేది అదే, ఒక వ్యక్తి ఒక వీళ్ళ ద్వారానో న్యాయం జరగట్లా. ఆయన అభిమానించే ఆ తరం వాళ్ళందరూ కూడా ఆ లెగసీని క్యారీ చేస్తున్నారు. కొన్ని లక్షల మంది ఆ లెగసీని క్యారీ చేస్తున్నారు. సరే అంటే ఈరోజు అంటే వంగవీటి రంగా గారి వర్ధంతి కానీ జయంతి కానీ ఏది జరిగినా వాళ్ళ అబ్బాయి రాధా విజయవాడలో ఉంటారు, ఆయన విగ్రహానికి నివాళులు అర్పిస్తుంటారు, ప్రతి సంవత్సరం కూడా జరిగేది. కానీ ఈసారి ఆయన ఊళ్ళో లేరు, దూరంగా ఉన్నారని ఒక ప్రచారం బయట జరుగుతుంది. అసలు ఏం జరిగింది? ఆయన కాశీకి వెళ్ళే ప్రోగ్రామ్ ఎప్పుడో ప్రీ ప్లాన్డ్గా ఫిక్స్ చేసుకున్నారు, కాకపోతే అది పోస్ట్పోన్ అయింది, డేట్ పోస్ట్పోన్ అయింది. సరే క్యాన్సిల్ చేసుకోవటం బాగోదు, దేవుడి దగ్గరికి కదా వెళ్ళేది కాశీ అని చెప్పి వాళ్ళ సిస్టర్కిను వాళ్ళ వైఫ్కి వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పి ఆయన కాశీ వెళ్ళాడు. బహుశా మధ్యాహ్నానికి వచ్చేస్తాడు. ఆల్రెడీ కాశీ నుంచి బయలుదేరాడు ఫ్లైట్లో, హైదరాబాద్ ల్యాండ్ అవ్వడం, హైదరాబాద్ నుంచి బయలుదేరి కూడా వస్తున్నాడు. మధ్యాహ్నం 2 o'clockకి విజయవాడలో, సాయంత్రం 4-5 విగ్రహావిష్కరణలు ఉన్నాయి. తర్వాత అక్కడ పక్కన ఏం బాగున్నది, ఆయన ఇంటి పక్కన కాదు భవన్ ఏదో ఉంది కదండి పక్కన, దాంట్లో కార్యక్రమం ఏదో పెట్టారు, రంగా గారి వర్ధంతి కార్యక్రమం, దానికి అటెండ్ అవుతాడు. ఓకే. వాళ్ళ అమ్మాయి ఆశా గారు ఈరోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. రాజకీయ అరంగేట్రం గురించి ఆమె స్పందించలేదు, కానీ ఆమెకి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఏంటి సార్? మొదటిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. నేను మాట్లాడినా ఇవాళ ఆమె డైరెక్ట్గా మాట్లాడిందిగా, ఇంకా నేను దాని మీద ఏం కామెంట్ చేస్తానేమని ఉంటే ఆమె చెప్పాలి. ఓకే. అంటే ఇది సందర్భం కాదు, ఖచ్చితంగా స్పందిస్తానన్న ఒక మాట మాట్లాడారు. అదే ఆమె మాట అన్న తర్వాత ఇంక దాని మీద నా కామెంట్ ఏముంటుంది ఇంకా. అంటే రావచ్చనే ఖచ్చితంగా అభిమానులు కానీ వాళ్ళంతా అనుకో, నాకు తెలియదు ఆ విషయం ఆమె చెప్పాల్సిందే. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఒకటే చెప్తున్నారు, 1988 డిసెంబర్ 26న ముందస్తు కంటే తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో
రంగా హత్య జరిగింది. అయితే ఇదంతా ప్రీ ప్లానెడ్‌గా జరిగిన హత్య అనేది చెన్నుపాటి శ్రీను చెప్తున్నారు. ముందు రోజు కూడా తనతో మాట్లాడారు. దీనికి సంబంధించి అంటే ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే తన మీద హత్యా ప్రయత్నం జరుగుతుందని తెలిసి కూడా పోలీసులు వెపన్స్ అన్నీ కూడా దాచిపెట్టేసిన ప్రయత్నం జరిగినప్పటికీ కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. చేసే పనిని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్ళాలి. పేదల కోసం ఏ మాట అయితే నిలబడ్డానో ఆ మాట కోసం నిలబడాలనే ఉద్దేశంతో ఆయన దీక్షను కొనసాగించారు. ఆ దీక్షలోనే ఆయన హత్య గావించబడ్డారు. ఏదేమైనప్పటికీ 35 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వంగవీటి మోహన్ రంగా నిలిచిపోయారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ఫన్నీతో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.